రవితేజ శ్రీ విష్ణు కాంబినేషన్ లో మల్టీ స్టారర్ అంటూ వినిపిస్తున్న రూమర్స్ నిజమయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ వస్తే ఈ క్రేజీ ఎంటర్టైనర్ కి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది? మరి అందరిలాగానే ఈ సినిమాని కూడా 2027 సంక్రాంతి బరిలో దింపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా? ఇంతకీ ఇరుముడి బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజ నెక్స్ట్ ప్రాజెక్టు పై క్లారిటీ వచ్చినట్లేనా? 2026 ఫ్లాపుల్లో ఉన్న హీరోలందరికీ కంబ్యాక్ ఇయర్ గా మారిపోయింది. లేటెస్ట్ గా ఇరుముడి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు రవితేజ. మాస్ జాతర తర్వాత రొటీన్ కథలకి కాస్త బ్రేక్ ఇచ్చిన మాస్ మహారాజా నుంచి వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ ఇరుముడి. డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఇరుముడి ప్రస్తుతం ఊహించని రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్లతో ఊచకోత కోస్తోంది. కేవలం 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ టచ్ చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి స్ట్రాంగ్ బుకింగ్స్ తో ఆక్యుపెన్సీ చేస్తోంది. ఈ 4 రోజుల్లోనే దాదాపు 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇరుముడి సినిమా ఇచ్చిన సక్సెస్ మాస్ మహారాజా రవితేజలో అదిరిపోయే జోష్ నింపుతోంది. సినిమా సక్సెస్ మీట్ లోనూ ఎంతో ఎనర్జెటిక్ గా కనిపించి సందడి చేశారు రవితేజ. ఇప్పుడు ఈ సక్సెస్ జోష్ లోనే తన నెక్స్ట్ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మాస్ మహారాజా. దిల్ రాజు బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించే ఈ ప్రెస్టీజియస్ సినిమాకి దాగుడు మూతలు దండాకోర్ అనే ఎంటర్టైనింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమాని 2027 జనవరి 14న విడుదల చేస్తున్నట్లు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. చెప్పినట్టు సెకండ్ హాఫ్ లో సీను అలా రాకపోతే బికాస్ ఒక యాక్టర్ ఒక ఆర్టిస్టే అది చేయగలడు. యు హావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, ఫ్యాబులస్. నాకు ఫస్ట్ శివ ఇలా ఉంది, మా ప్రియ చేస్తాననగానే నేను శివతో డౌట్ అనమాట, చేస్తుందంటావా అనగానే లేదు డెఫినెట్గా. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన రవితేజ వచ్చే సంక్రాంతిని సైతం టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈసారి శ్రీ విష్ణుతో కలిసి రెట్టింపు వినోదాన్ని అందించేందుకు మాస్ మహారాజా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటు డైరెక్టర్ హసిత్ గోలి ఇప్పటి వరకు తెరకెక్కించిన మెంటల్ మదిలో, రాజరాజ చోరా, స్వాగ్ సినిమాల్లోనూ శ్రీ విష్ణుయే హీరోగా నటించారు. దీంతో ఈసారి రవితేజ శ్రీ విష్ణు ఈ ఇద్దరిపై ఏ రేంజ్ ఎంటర్టైనర్ ప్లాన్ చేసి ఉంటారోననే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. మొత్తంగా ఇరుముడి సక్సెస్ జోష్ తో రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాస్ మహారాజా అభిమానులు. నక్షత్ర బేబీ సూపర్ స్టార్. ఇంక ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళకి తెలుసు, నెక్స్ట్ చూడబోయే తెలుస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్, బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ వన్ మోర్ థింగ్, శివ నువ్వు ఇందాక చెప్పావు కదా ఫాదర్ సంగతి, నాకు నిజంగా తెలియదు అది. సో యా, ఆల్ మదర్ గ్రేట్.